ఇవాళ నువ్వు అంటా ఉన్నావు బీసీలందరూ కూడా ఒప్పుకోవడం లేదు అని చెప్పి కాపులు చేస్తా ఉన్న దానికి అంటున్నావు. ఎందుకు ఒప్పుకోరయ్యా బీసీలు? నేను అడుగుతా ఉన్నాను ఇదే చంద్రబాబు నాయుడు గారిని. బీసీలకు నష్టం జరగకుండా కాపులు రిజర్వేషన్స్ ఇస్తానని చెప్పి నువ్వు మేనిఫెస్టోలో పెట్టావు. మరి బీసీలకు నష్టం జరగకుండా నువ్వు చేస్తే ఎందుకు బీసీలు ఒప్పుకోరు? నువ్వు కాదా చెప్పింది నీ మేనిఫెస్టోలో బీసీలకు నష్టం జరగకుండా చేస్తానని చెప్పి. మరి బీసీలకు నష్టం జరగకోకుండా నువ్వు చేస్తే ఎందుకు ఒప్పుకోరు బీసీలు? నీ పార్టీకి చెందిన బీసీ ఎమ్మెల్యే కృష్ణయ్యతో స్టేట్మెంట్లు ఇప్పిస్తావు. ఇదే కృష్ణయ్య నీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కదా, 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలవలేదా? ఆయన బీసీ నాయకుడు అని చెప్పి నువ్వు అంటావు. మరి అదే కృష్ణయ్య నువ్వు మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు ఇదే కృష్ణయ్య బీసీ నాయకుడిగా ఉన్న ఇదే కృష్ణయ్య మీ పార్టీలో లేడా? మీరు మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత మీ పార్టీ తరఫున కంటెస్ట్ చేయలేదా? మరి అదే కృష్ణయ్యతో ఇవాళ స్టేట్మెంట్ ఇప్పిస్తావు. ఇదే కాపులకు సంబంధించి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, ఎందుకయ్యా కాపులకు సంబంధించినంత విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తా ఉన్నామని చెప్పి. ఎస్, కాపులకు సంబంధించి వాళ్ళు అడిగే డిమాండ్ను సంపూర్ణంగా మద్దతిస్తా ఉన్నాం మేము. కారణం, బీసీలకు నష్టం జరగకోకుండా కాపులకు రిజర్వేషన్లు ఇవ్వండి అని చెప్పి గట్టిగా మద్దతిచ్చే వాళ్ళలో మా పార్టీ ముందుంటుంది. చంద్రబాబు నాయుడు గారు అదే మేనిఫెస్టోలో చెప్పారు. కారణం, ఇదే కాపులకు సంబంధించి గత చరిత్ర ఒకసారి తెలుసుకుంటే 1956 వరకు కాపులు బీసీ జాబితాలోనే ఉన్నారు. 1910 నుంచి రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. అప్పటి నుంచి కాపు కులస్తులు 1956 దాకా, అంటే మొట్టమొదట ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మొట్టమొదట బీసీ కమిషన్ ఖలేల్కర్ గారిచ్చిన బీసీ కమిషన్ 1953 భారత రాజ్యాంగం 340 ఆర్టికల్ అనుసరించి ఖలేల్కర్ కమిషన్ మొట్టమొదట పోస్ట్ ఇండిపెండెంట్ మొట్టమొదట బీసీ కమిషన్ 1953లో కూడా కాపులను బీసీలుగానే ఉన్నారు. అటువంటిది నిర్దాక్షిణ్యంగా 1956 నుంచి, అంటే 3 ఏళ్లకే బీసీ కమిషన్ వచ్చిన 3 ఏళ్లకే కాపులను ఒక జీవో ద్వారా తొలగించారు. తొలగించిన ఆ ఇంజస్టిస్ ను రిపేర్ చేయండి అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్న డిమాండ్ సహేతుకం. బీసీలకు అన్యాయం జరగకోకుండా ఆ జరిగిన అన్యాయాన్ని రీస్టోర్ చేయమని చెప్పి అడగడంలో తప్పేముంది? నువ్వేం చేస్తా ఉన్నావు? దీనికి చేయాల్సింది ఏంది? నీకు తెలుసు ఏం చేయాలనో. తమిళనాడులో 69% రిజర్వేషన్లు ఉన్నాయి. మా తమిళనాడులో 69% రిజర్వేషన్లు ఉన్నప్పుడు, 50% దాటి 69% రిజర్వేషన్లు ఉన్నప్పుడు ఎందుకు మీరు తమిళనాడు పద్ధతిలో మీరు ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? తమిళనాడులో 1994లో తమిళనాడులో అసెంబ్లీలో తీర్మానం చేసి, ఆ అసెంబ్లీ తీర్మానం ద్వారా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి కేంద్రంలో షెడ్యూల్ 9లో దీన్ని ఇన్కార్పొరేట్ చేసే విధంగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరిగింది. షెడ్యూల్ 9లో ఇన్కార్పొరేట్ చేసే విధంగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరిగింది కాబట్టి తమిళనాడులో 69% రిజర్వేషన్లు ఇవాళ అమల్లో ఉన్నాయి. మరి నేను అడుగుతా ఉన్నాను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని, ఇక్కడ నువ్వు మద్దతు తెలుపుతా ఉన్న బీజేపీ ప్రభుత్వమే అక్కడ కేంద్రంలో ఉంది. మరి నువ్వు మద్దతు తెలుపుతా ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇక్కడ కేంద్రంలో ఉంటే నువ్వు చేయాల్సిన పనేమిటి? నువ్వు ఇక్కడ తీర్మానం చేసి ఈ తీర్మానాన్ని బీజేపీ ప్రభుత్వం మీ దగ్గర పెట్టి షెడ్యూల్ 9లో నువ్వు కూడా ఈ అంశాన్ని ఇన్కార్పొరేట్ చేసే విధంగా ఒత్తిడి తీసుకొని వచ్చి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి నువ్వు దీన్ని అక్కడ పెడితే ఇదే మాదిరిగా నువ్వు కూడా 50% సీలింగ్ దాటి బీసీలకు నష్టం జరగకోకుండా కాపులకు కూడా రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితి ఇక్కడ కూడా తీసుకొని రావచ్చు. కానీ నువ్వు ఎందుకు అది చేయడం లేదు? ఇవాళ నాకు నిజంగా ఇంకా ఆశ్చర్యంగా ఉంది. కమిషన్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటారు. కమిషన్లు వేయడం వల్ల లాభాలు ఏముండవు. కమిషన్లు వేస్తే కమిషన్కు దశ దిశ చెప్పాలి. కమిషన్కు ఇవాళ చంద్రబాబు నాయుడు వేసిన కమిషన్కు దశ దిశ మార్గసూత్రాలు ఏం చెప్తాడు? 50% సీలింగ్ ఉంది అని చెప్పినప్పుడు ఏ కమిషన్ అయినా కానీ ఎలా చేయగలుగుతుంది? కానీ చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది ఏమిటి? షెడ్యూల్ 9లో దాన్ని ఇన్కార్పొరేట్ చేపించి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి
కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరిగింది కాబట్టి ఇప్పుడు కమిషన్కు నువ్వు ఇవ్వాల్సిన మార్గదర్శకాలు ఏమిటి అని అంటే వీళ్ళు అర్హులా అనర్హులా అన్నది కాదు. 1953లో వీళ్ళు ఫస్ట్ బీసీ కమిషన్ దాకా 1910 నుంచి 1953 దాకా వాళ్ళు 1956 దాకా వీళ్ళంతా కూడా బీసీలుగా ఉన్నారు. అన్యాయంగా ఆ రోజు తొలగించబడ్డారు. ఆ తొలగించిన దానికి జస్టిఫికేషన్ చూపిస్తూ ఏ మేరకు 50% దాటి కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలి అన్న మార్గదర్శకాలు సజెస్ట్ చేయండి అని చెప్పి కమిషన్కు నువ్వు మార్గదర్శకాలు ఇవ్వాల్సింది పోయి ఆ కమిషన్కు నువ్వు ఇచ్చే మార్గదర్శకాలు ఏమిటో కూడా నీకే తెలియకోకుండా కమిషన్ను స్థాపిస్తానంటావు. ఇదే కమిషన్ చేత నువ్వు కాపులకు ఇవ్వాలా వద్దా బీసీలు అని చెప్తే నువ్వే అంటావు కమిషన్ రిపోర్టు గన వ్యతిరేకంగా వస్తే మేమేమీ చేయలేము అని చెప్పి. నిజంగా నువ్వు చేస్తా ఉన్నది కరెక్టేనా చంద్రబాబుని అడుగుతా ఉన్నా. చేయాల్సింది షెడ్యూల్ 9 అమెండ్మెంట్ చేసి షెడ్యూల్ 9లో ఇన్కార్పొరేట్ చేసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి నువ్వు చేయాల్సింది పోయి ఆ తర్వాత నువ్వు కమిషన్కు మార్గదర్శకాలు నిర్దేశించి ఆ మార్గదర్శకాలు ఆ లోపాన్ని ఆ అన్యాయాన్ని అరికట్టేందుకు ఆ అన్యాయాన్ని రిపేర్ చేసేందుకు ఏ మేరకు కాపులకు 50% దాటి రిజర్వేషన్స్ ఇవ్వాలనో అది మ్యాండేట్ కింద పెట్టి కమిషన్కు నువ్వు మ్యాండేట్ ఇవ్వాల్సింది పోయి నువ్వు చేస్తా ఉన్నది ఏమిటి? అది చెయ్యవు. ఇవాళ ఒకే ఒక విషయంలో మాత్రం మొత్తం కాపు సామాజిక వర్గానికి అంతా కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మనం చేసే పోరాటం పూర్తిగా సమంజసమైన పోరాటం. బీసీలకు అన్యాయం జరగకోకుండా కాపుల రిజర్వేషన్ కావాలి అని అడగడం పూర్తిగా సమంజసం. మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో అదే అడుగుతా ఉన్నాం, తప్పు కూడా కాదు. అయితే ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అందరం కలిసికట్టుగా ఇది సాధించే దిశగా అడుగులు వేస్తాం. సమన్వయం పాటించండి. ఎక్కడా కూడా డిస్ట్రక్షన్ యాక్టివిటీస్ చేస్తే మాత్రం మనకు చెడ్డ పేరు ఆపాదించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కువ చేస్తారు. కాబట్టి అందరూ సమన్వయంతో సాధించే దిశగా అడుగులు వేస్తామని మాత్రం మొత్తం కాపు సామాజిక వర్గానికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.